వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. వృక్షో రక్షితః అన్నారు పెద్దలు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని టెర్రస్ గార్డెన్ అనేది ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తున్నారు. సో ఈరోజు మనం అమీర్పేట్ దగ్గరలోని కషేపి నర్సరీ ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలి, అట్లానే అక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అంటే చాలా ఉంటాయి కాబట్టి సో ఈ వీడియోలో మీకు ఇండోర్, అవుట్డోర్ ప్లాంట్స్ మాత్రమే కనిపిస్తాయి. సో లెట్స్ వాచ్ ఇట్. సో నర్సరీకి సంబంధించిన సాయి ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సో అంతేకాదు ఫస్ట్ అవుట్డోర్ ప్లాంట్స్ అయితే చూద్దాం మనం. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నమాట. సో సాయి గారు చెప్పండి, ఏంటి ఎక్కువ మన దగ్గర అవుట్డోర్ ప్లాంట్స్ ఏవి ఉన్నాయి ఎక్కువగా? అవుట్డోర్ A to Z అన్ని ఉన్నాయి. ఫ్లవర్ ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మొత్తం? ఫ్లవర్స్ లో అన్ని ఉన్నాయి అన్న. ఫ్లవర్స్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి, క్రాటన్స్ ఉన్నాయి. ఫ్రూట్ ఐటమ్స్, ఫ్లవర్ ఐటమ్స్, క్రాటన్స్, షోకేస్ కూడా ఉంది. ఓకే, ఇదేంటి బ్రదర్? ఇది ఎగ్జోర్ అన్న, గుత్తు పువ్వులు అంటారు. గుత్తి పువ్వులు. ఓకే, సో ఒకసారి మొక్కను చూపించండి. ఇది వచ్చేసి మనకి ఎగ్జోర్. ఓకే, సో ఎంత పడుతుంది ఈ మొక్క? ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి 180 పడుతుంది అన్న. 180 పడుతుంది. సో ఇది మామూలుగా పెట్టుకోవచ్చా? కుండీలో అట్లా పెట్టుకోవచ్చు అన్న. మన కుండీలో కావాలంటే కుండీలో, భూమిలో కావాలంటే నేలలోనైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే బ్రదర్, ఇప్పుడు నర్సరీలో చాలా మంది తీసుకెళ్తుంటారు కదా, మొక్కలు తీసుకెళ్తారు. అవి కొన్ని రోజులు అందంగా కొన్ని పువ్వులు పూసి తర్వాత చనిపోతూ ఉంటాయి కదా, సో ఎందుకు అట్లా? అది మనం పెంచుకుంటాం అంటే మనం కుండీలో పెట్టుకున్న తర్వాత వాటర్ ఏమైనా ఉన్నదంటే చాలా తక్కువ పోసుకోవాలన్నా. వాటర్ తక్కువ పోసుకోవాలి. మనకి 10 days కి ఒకసారి చిన్న మెడిసిన్ ఉంటది, మెడిసిన్ ఒకటి వేసుకోవాలి. ఓకే, మెడిసిన్ ఇవ్వాలంటారు ఇవ్వాలన్నా కంపల్సరీ. మెడిసిన్ ఇస్తూ ఉంటే మనం వాటర్ కట్ట కొంచెం రెగ్యులర్ గా తక్కువ డ్రై అయిపోయినప్పుడు అలా కట్ట పోసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే, దీంట్లో వెరైటీస్ కూడా ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్, కింద కలర్ ఉంటది అన్న. ఇది ఎంత? ఇదంతా దాని కాస్ట్ వచ్చేసి 180 పడుతుంది. 180. ఏంటి మొక్క పేరు అన్నారు? ఎగ్జోరా. ఎగ్జోరా. సో ఎగ్జోరాలో మొత్తం మనకి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి బ్రదర్? మనకి వచ్చేసి రెడ్ కలర్ ఒకటి ఉందన్న, పింక్ కలర్ ఒకటి ఉంది. ఇది రెడ్ కలర్ కదా? ఇది రెడ్ కలర్ అన్న. ఓకే, పింక్ ఒకటి ఉంటది అన్న మన దగ్గర. పింక్ కలర్, పింక్. వైట్ కలర్ ఒకటి వచ్చేసి ఉంటది అన్న, లైట్ వైట్. అవును, వైట్. సో ఇవి ఎక్కువగా అంటే చెట్టు లాగా కొంచెం ఎక్కువ స్పేస్ ని తీసుకుంటాయి అనుకుంటా కదా, రోడ్ సైడ్ మనం చూస్తుంటాం. స్పేస్ అయితే ఎక్కువనే తీసుకుంటాయి, ఎక్కువ స్పేస్ తీసుకుంటాను. ఒక టెర్రస్ మీద పెంచుకోవచ్చా వీటిని? కుండీలో పెట్టుకోవచ్చు, కానీ మనం బాగా హైట్ అయినప్పటికీ కొంచెం కట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, గ్రోమింగ్ చేసుకుంటూ. ఓకే, ఇప్పుడు సాయి అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, మరి ఎలా ఉంది మెయింటెనెన్స్ నర్సరీ? సమ్మర్ మెయింటెనెన్స్ అంటే బాగానే ఉంది, కానీ వాటర్ ఎక్కువ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు సమ్మర్ లో ఇప్పుడు చిన్నవి ఈ మొక్కలకి ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల వాటికి చెదలు లాంటివి కానీ ఏమన్నా మొక్క చనిపోవడం కానీ ఎక్కువ జరుగుతుంటాయి కదా, సో అలాంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే? అది మనం మొక్క పెట్టేటప్పుడు మొక్క ఎక్కువగా కస్టమర్ వచ్చి ప్రాబ్లం ఏంటంటే మొక్క మేము పెట్టాం కానీ 10 days లో చనిపోతుంది, 5 days లో చనిపోతుంది, 2 days లో చనిపోతుంది అని అడుగుతున్నాడు. కస్టమర్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే కింద ప్యాకెట్ ఉంది కదన్నా, ప్యాకెట్ పాలిథిన్ కవర్ ఉంది కదా, ఈ పాలిథిన్ కవర్ యాజ్ ఇట్ ఎలా ఉందో అలా కట్ చేసి మనం మొక్కని దాన్ని ఉన్న మట్టిని పెట్టాలి. కస్టమర్ ఏంటంటే మట్టి గట్టిగా అయిపోతుంది, కుండీలో పెరుగుతుందా లేదనే డౌట్ ఉంది. గట్టిగా అయిపోతుంది అంటే మనం కొంచెం వాటర్ వేసి మెత్తగా అయిపోతుంది. దీన్ని ఉన్న మట్టి అయితే ఎప్పుడైతే మనం చిదిపి పెట్టామో రూట్స్ కి ప్రాబ్లం వస్తుంది, అంతే చనిపోతుంది. ప్యాకెట్ ఎలా ఉంది తీసి అలా పెట్టాలి. ఓకే, అలానే పెట్టాలంట. ఇప్పుడు ఆర్గానిక్ గా వేరే వేరే ఇంట్లో తయారు చేసిన, వంటగదిలో తయారు చేసిన మందులు ఎక్కువ కొడుతుంటారు చాలా మంది, సో అవి బెటర్ అంటావా? ఆర్గానిక్ అంటే మనకి ఉల్లిపాయ తొక్కలు, అవి బనానా అంటుకుంటి తొక్కలు వేయడం వల్ల ఏమైందంటే చెద పురుగు వస్తుంది అన్న. అవునా? అవి పచ్చి వేసేస్తారు కస్టమర్, మొక్క బాగా పెరుగుతుంది, పువ్వులు బాగా వస్తాయని మనకి పచ్చి వేస్తారు. కానీ అవి కొంచెం బాగా డ్రై అయిన తర్వాత మిక్సీలో పొడి చేసుకుని పొడి కింద తీసుకుని. టెర్రస్ గార్డెన్ లో మెయిన్ చాలా మంది చేసే ఇష్యూ ఏంటంటే నిజంగా ఆర్గానిక్ గా వేసేస్తే మొక్క బాగా పెరుగుతుందని చెప్పి పచ్చి వేసేస్తూ ఉంటారు. సో ఉల్లిపాయ తొక్కలు గానీ, టమాటా గానీ ఏవైనా వేస్ట్ ఉంటాయి, సో దాని వల్ల నిజంగా ఏమొస్తుంది? చెదలు అనేది ఖచ్చితంగా, పురుగు కూడా వస్తుంది. సో ఒకవేళ అలా రాకుండా ఉండాలంటే వాటిని ఎండబెట్టి మనం మిక్సీలో పొడి చేసుకుని పొడి కింద తీసుకుని 10 days కి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ ఫైనల్ గా వీటి పేరు ఏంటన్నా? ఎగ్జోరా. ఎగ్జోరాలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఎగ్జోరాలో మనకి మినీ ఐటమ్ ఒకటి ఉంటది అన్న. ఓకే, నార్మల్ ఐటమ్ ఒకటి ఉంటది, 2.
నిజంగా ఇది వచ్చేసి సమ్మర్ లో యాక్చువల్లీ నర్సరీస్ లో కొంచెం డల్ కనిపిస్తాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఇదేంటన్నా? ఇది కాగడమల్లి అన్న. ఇది కాగడమల్లి. ఓకే, ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి 250 పడుతుంది అన్న. 250. ఎంత అన్న ఇది? మామూలుగా బయట పెట్టుకునేదా లేకుంటే? బయట పెట్టుకునేదన్న. బయట పెట్టుకునేది. మామూలు కుండీలో పెట్టుకుంటే పెరుగుతుందా? కుండీలోనే పెరిగే ఐటమ్ అనేది. ఓకే, మనకు నార్మల్ గా నేలలో పెట్టుకునేది ఉంటది, ఇది మన కుండీలో పెరిగే ఐటమ్. ఇది కుండీలో పెరిగే ఐటమ్. ఓకే, మామూలుగా కాగడం అంటే ఇది పువ్వులాగా కనిపిస్తుంది కాబట్టి తీగలాగా ఉంటుందా? తీగలా లేదన్న, మనకు బుషిగా మొక్క టైప్ వస్తుంది. తీగ వెరైటీ ఉంటది, తీగ వెరైటీ వేరు. ఓకే, అయితే సాయి నాకు చిన్న డౌట్ ఉంది. ఇక్కడ ఫ్లవరింగ్ అంతా ఉంది కదా, సో తీసుకెళ్ళిన ఒక 5 days తర్వాత కానీ 1 week తర్వాత కానీ మొక్క అట్లా నుండి ఎక్కువగా చాలా మంది ఇచ్చే కంప్లైంట్స్ ఏంటంటే నర్సరీలో ఉన్నప్పుడు పూలు పూస్తాయి, ఇంటికి తీసుకెళ్తే ఎందుకు పూయవు అంటుంటారు. ఏంటి రీజన్? మన దగ్గర వాటర్ అయ్యి కరెక్ట్గా కంప్లీట్ గా బాగా వేస్తామన్న. మనం ఎంత అయితే తీసుకుంటుందో వాటర్ మొక్క అంతే వేస్తాం. కస్టమర్స్ ఏం చేస్తారంటే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తారు, పూలు బాగా పోస్తాయి, మొక్క బాగా పెరుగుతుంది అని పట్టుకెళ్ళిన దాని మీద వాటర్ ఎక్కువ వేస్తారు. సో ఓకే, ఎక్కువ దిగుబడి కోసం వాటర్ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. దాని వల్ల ఏమవుతుంది అంటే ఫ్లవరింగ్ రావడం ఎలా ఉన్నా కానీ మొక్క ఎక్కువ అయితే చచ్చిపోతుంది. సో మనం అయితే ఇంటికి తీసుకెళ్లిన తర్వాత రోజు మిక్స్, బయో మిక్స్, వర్మి కంపోస్ట్ అలాంటి ఆర్గానిక్ ఎరువులు ఎక్కువ 10 days ఒకసారి ఇచ్చుకుంటూ ఉంటే, దానికి తగ్గ వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు వీటిని అదే అంటుకట్టలు అంటుంటారు కదా సాయి, సో వీటితో అలా పాసిబుల్ అవుతుందా? కొన్ని వెరైటీలు అవుతాయి, కొన్ని అవ్వన్న. సో ఇది ఇప్పుడు అవుతుందా మనం చూసిన వెరైటీ? కాగడమల్లి అయితే అవ్వదన్న. కాగడమల్లి అవ్వదు, సో మొక్కతోటే పెట్టాలి. ఓకే, దీన్ని కూడా మనం ఇందాక డిస్కస్ చేసినట్టు పెట్టేటప్పుడు అట్లానే పెట్టాలి. దాని ఉన్న పాట్ ఎలా ఉందో అట్లానే తీసి పెట్టి వర్మి కంపోస్ట్, రెడ్ సాయిల్ కలిపి మిక్స్ చేసుకుని వేసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది, ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు మొక్కలకి ఫ్లవర్ ఇచ్చేవి కొన్ని ఉంటాయి, ఫ్రూట్ ఇచ్చేవి కొన్ని ఉంటాయి, అట్లానే కొన్ని డెకరేషన్ ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అయితే వీటికి సపరేట్ గా వాటరింగ్ ఇవ్వాలి అని అట్లా ఏమన్నా? వాటర్ ఏదైనా మొక్కకి ఏదైనా ఒకటే. ఓకే, ఇవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర ఇది వచ్చేసి వైట్ అనేది. ఓకే, ఇది వైట్ పువ్వు వస్తుంది. ఇది వచ్చేసి చిన్న మొక్క వచ్చేసి మనకి ఫ్లవరింగ్ లేదు, ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఫ్లవరింగ్ అయిన తర్వాత మళ్ళీ టైం తీసుకుంటారు 10 days. ఓకే, దీనికి వచ్చేసి అలా వైట్ పువ్వు వస్తుంది, కానీ కింద రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ వస్తుంది, కింద రెడ్ కలర్ వస్తుంది, పైన పువ్వు వైట్ కలర్ వస్తుంది. అవునా? రెడ్ కలర్ నేను చూడలేదు ఎప్పుడు. ఒకసారి ఒక్క పువ్వు ఉన్నా చూసా, పువ్వులు లేవు. ఓకే, ఇది కూడా మామూలు చెట్టు టైపేనా? చెట్టు టైప్ కదండి, మనకి తీగ పారుతుంది. ఓకే, తీగ ఇది. సో ఇందాక మనం చూసింది అది నార్మల్ బుషీగా పెరిగే మొక్క. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. సో ఇదెంత? ఇది వచ్చేసి మనకి 80 rupees పడుతుంది అండి. 80 rupees. రెడ్ కలర్ చాలా రేర్ కదా. కింద రెడ్ కలర్ వస్తుంది, ఇక్కడ వైట్ వచ్చింది కదా మొత్తం. దీనికి కింద కాడ అది రెడ్ కలర్ వస్తుంది, పైన పువ్వు మాత్రం వైట్ వస్తుంది. ఓకే, కాగడాలో రెండు వెరైటీ. ఓకే, రెడ్ వైట్. ఇవేంటివి? అవి మల్లి మొక్కలు అండి. మల్లి మొక్కలు ఇవన్నీ. సో సాయి ఇది రెడ్ కలర్ కదా? రెడ్ కలర్ వస్తుంది కింద. మామూలుగా ఇప్పుడు ఇది మీరు ఎట్లా తీసుకొస్తారు వీటిని? అంటే ఒకసారి అక్కడ తయారు చాలా తక్కువ ఉంటదండి. ఇది మనకి కస్టమర్స్ ఎక్కువ అడిగేది ఇదే. మనకి కింద రెడ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది, పైన వైట్ వస్తుంది, ఆ మొక్కలు ఉన్నాయని కస్టమర్ తో చాలా మంది అయితే చాలా సార్లు చెప్పామన్న, ఆ మొక్కలు అయితే లేవు, రాలేదని. ఒకసారి అయితే మనకి అక్కడ దొరకడం వల్ల వచ్చింది. తయారు కూడా చాలా తక్కువ ఉంటదన్న ఈ మొక్క. ఓకే సాయి, ఇవన్నీ మీరు మామూలుగా ఎక్కడి నుంచి విక్రయిస్తూ ఉంటారు? కడిపిలంక. సో అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తారు. ఓకే, సో ఇదేంటి? ఇవేంటి? అది వచ్చేసేటప్పటికి మనకి మల్లి మొక్క అన్న. మల్లి మొక్క. మల్లిలో మనకి ఒక 4 వెరైటీలు ఉంటాయి అన్న. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 వెరైటీలు. మన దగ్గర 4 వెరైటీలు. 4 వెరైటీలు. సో ఇదేంటి వెరైటీ? ఇది వచ్చేసి పందిరిమల్లి అన్నది. పందిరిమల్లి. ఓకే, ఎంత ఇది ఎంత? ఇది 50 rupees పడుతుంది అన్న. 50 rupees. సో ఏంటి ఇప్పుడు మల్లె మొక్కల్లో అంటే గుబురుగా ఒక చోటే చెట్టు లాగా ఉంటాయా లేకుంటే తీగలాగా? మనకి ఇది క్రేపర్ వెరైటీ అన్న. ఇది వచ్చేసి మనకి డబల్ మల్లి అన్న. డబల్ మల్లి నార్మల్ గానే పెరుగుతుంది. ఓకే, నిజంగా. ఇదేంటి? స్టెప్ బై స్టెప్ వస్తుంది అన్నది. ఇది వచ్చేసినప్పటికి మనం గుండు మల్లి అన్న, గుబురు వస్తుంది, ఫ్లవరింగ్ అయితే ఎక్కువ వస్తుంది. డైలీ ఒక 6-7 ఫ్లవర్స్ వస్తుంటాయి. ఇప్పుడు దీని కాస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుందా? దాని మీద ఇది 30 rupees ఎక్స్ట్రా, ఇది 80 rupees పడుతుంది. అది 80 rupees, ఇది 50 rupees. ఇది తీగ. అది తీగ వస్తుంది అన్న. డబల్ మల్లి స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఇది నార్మల్ మన గుండు మల్లి. ఓకే, రౌండ్ స్మెల్ చాలా బాగుంది. స్మెల్ వస్తుంది అన్న బాగా. వీటిని ఎలా పెంచుకోవడం? అట్లానేనా? ఇందాక మల్లి మొక్క వచ్చేసి మనకి సమ్మర్ లోనే వస్తుంది అన్న ఫ్లవరింగ్. అవును, సమ్మర్ లోనే. ఓకే, సమ్మర్ లోనే వస్తుంది. తర్వాత మనకు మొక్క ఎలా ఉందో అలా ఉంటది. తర్వాత మనం పెంచుకున్న తర్వాత మళ్ళీ దీని సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి దీన్ని ఉన్న లీవ్స్ అయితే ఏమన్నా ఆకులన్నీ తీసేసుకోవాలన్న ఇలాగా. సో ఇప్పుడు ఇవన్నీ వస్తాయి కదా కొద్ది రోజుల్లో వస్తాయి.
సో ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ కదా? లెమన్ గ్రాస్ అండి. ఓకే, దీన్ని ఎట్లా పెంచుకోవాలి బ్రదర్? ఇది వచ్చేసి మనకి చాలా లో మెయింటెనెన్స్ అన్న. లో సన్లైట్ తగిలే చోట పెట్టుకోవచ్చు. మనం డైలీ చాయ్ తాగుతాం కదా, చాయ్ తాగినప్పుడు ఒక ఆకు కట్ చేసుకుని కడుక్కుని చాయ్ వేసుకుని తాగొచ్చు. ఇది పెట్టుకోవడం చాయ్ వేసుకుంటారు ఎక్కువగా. సో వీటిలో సాయి చాలా నేను చిన్న అదే స్మాల్ సైజ్ లో చూసాను, ఇదేంటి చాలా బిగ్ గా ఉంది. చిన్న టైప్స్ ఉంటాయి వీటిలో? చిన్న వెరైటీ ఉంటది, పెద్ద వెరైటీ ఉంటది అన్న మనకి. ఇది వచ్చేసి పెద్ద వెరైటీ. పెద్ద వెరైటీ. సో అక్కడ పెడితే మనం దాంతో 2-3 తీసుకోవచ్చా? తీసుకొచ్చాను. ఓకే, 2-3 లాగా తీసుకొచ్చాను. ఇందులో మనకు 1, 2, 3, 4, 5 ఉన్నాయి. పక్కన అదే పెరుగుతా ఉంటుంది. అదే పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 80 రూపీస్ పడుతుంది. 80 రూపీస్. చిన్న మొక్క అయితే? చిన్న మొక్క అయితే 50 రూపీస్ పడుతుంది. ఓకే, పెద్దది వచ్చేసి 80, చిన్నది వచ్చేసి 50 రూపీస్ అండి. ఓకే, సో దీనికి ఎలా ఉంటుంది సార్? అంటే వాటరింగ్ కావచ్చు? వాటరింగ్ అంటే వాటరింగ్ నార్మల్ గా డైలీ పోసుకోవడమే, మెయింటెనెన్స్ అయితే డైలీ ఇవ్వాలి. ఓకే, ఎట్లా ఇది అవుట్డోర్ కూడా? అవుట్డోర్ వస్తుంది అన్న. మనం ఇది ఏంటంటే లెమన్ గ్రాస్ మొక్క నైట్ టైం మనం రూమ్ లో పెట్టుకుని మళ్ళీ ఈవినింగ్ బయట పెట్టేయచ్చు. ఓకే, స్మెల్ ఏమన్నా వస్తుందా? స్మెల్ వస్తుంది అన్న, నలుపు చూడండి, స్మెల్ వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. చిల్లీ స్మెల్ వస్తుంది. దీనివల్ల మనకు దోమలు కూడా రావన్న ఇంట్లో పెట్టుకుంటే. అవును, దోమలు కూడా రావంటారు దీనివల్ల. నైట్ టైం రూమ్ లో పెట్టుకుని మార్నింగ్ తీసుకొచ్చి మళ్ళీ బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల చాలా దోమలు అటువంటి గట్టి ఇంకేమి రావు. సో దీనికి నార్మల్ గా వాటరింగ్ ఇస్తే సరిపోతుంది? వాటరింగ్ ఇస్తే సరిపోతుంది అన్న, మెడిసిన్ కూడా ఏం అవసరం, ఈజీగా పెరిగిపోతుంది. సో ఎంత పెద్ద సైజ్ 80 అన్నావు కదా? పెద్ద సైజ్ 80 రూపీస్ పడుతుంది అన్న. ఈ సైజ్ వచ్చేసరికి మనకి, చిన్నది వచ్చేసరికి 50 రూపీస్ పడుతుంది. ఓకే, సో సాయి ఇది వచ్చేసి చిన్న మోడల్ కదా? చిన్న రకం మొక్క అనేది మనకి. సో ఇదెంత? 50 అన్నావు కదా? ఓకే, స్మెల్ మాత్రం చాలా బాగుంది. టచ్ చేస్తే చాలా స్మెల్ వస్తుంది అన్న మనకి. అవును, సో ఇది 50 రూపీస్ కదా? 50 రూపీస్ అన్న. ఇదేంటి మామూలుగా ఇసుకలో కూడా పెరుగుతుంది అనుకో, మట్టిలోనే కాకుండా ఎక్కడైనా పెరుగుతుంది అన్న. ఎక్కడైనా పెరుగుతుంది, ఏ నేలనే ఏ వాతావరణం అయినా పెరుగుతుంది. సో చాలా సింపుల్ గా పెంచుకోవచ్చు ఇది వచ్చేసి. ఓకే, సో అదేంటి సాయి? సీతాఫలం కదా? సీతాఫలం అన్న. ఓకే, ఈ వెరైటీ ఏంటి సాయి? ఇది సీతాఫలంలో మనకి హైబ్రిడ్ వెరైటీ అన్న. ఇది హైబ్రిడ్ వెరైటీ. చిన్నప్పటి నుంచి కాయలు కాస్తూ ఉంటది. చిన్నప్పటి నుంచి కాయలు కాస్తూ ఉంటుంది. సో ఏంటి సీజన్ లో ఎప్పుడు సీజన్ లో వచ్చేసేటప్పటికి ఇది మనకి 3 days కాపు ఇస్తుంది అన్న కాయలు. సమ్మర్ లోనే. ఓకే, శీతాకాలం, వర్షాకాలం. ఓకే, ఎంత పడుతుంది ఇది? ఇది వచ్చి 250 పడుతుంది అన్న. 250. ఓకే, సో ఎన్ని ఇయర్స్ ఉంటాయి దీనికి ఇప్పుడు? దానికి వచ్చేసి ఒక 1 year ఉంటుంది. 1 year ఉంటుంది. సో ఇప్పుడు ఇవి చెట్లు కదా, మామూలుగా టెర్రస్ లో పెట్టుకోవచ్చు అన్న. మనం కుండీలో పెంచుకునే ఐటమ్ అనేది. ఓకే, సో మామూలుగా సపరేట్ గా ఉంటాయా కుండీల్లో పెంచుకునేవి లేకపోతే బయట పెట్టుకునేవి? ఓకే, ఇది చిన్నప్పటి నుంచే ఇస్తుందా కాయలు? ఇది చిన్నప్పటి నుంచి వస్తుంది అన్న. మనకి చిన్న మొక్క అప్పటి నుంచే కాయలు కాస్తూ ఉంటది అన్న. మన టెర్రస్ పైన కానీ మన ఇంటి దగ్గర ముంగట ఎక్కడైనా పెంచుకోవచ్చు అన్న. ఇది కుండీలో కూడా పెంచుకోవచ్చు అన్నది. ఓకే, ఇది మరి చెట్టు కదా, అంటే కుండీలో పెట్టుకుంటే స్పేస్ కావాల్సి వస్తుంది. కుండీలో మరి అంత అవసరం లేదన్న. ఈ గ్రాఫ్టింగ్ వెరైటీ కదా ఇది, మనం ఎక్కడైనా పెంచుకోవచ్చు. చిన్న పాట్ లో పెంచుకున్నా వస్తూ ఉంటాయి మనకి. సో ఈ చెట్టు కదా మామూలుగా, అంటే ఎంత కుండీ స్పేస్ దానికి ఎంత? 16 inches కుండీ అయితే 60 inches. ఓకే, 60 inches అయితే సరిపోతుంది అన్న. దీనికి మన దగ్గర అయితే అన్ని ఉన్నాయి అన్న. కాయలతో కూడా ఉన్నాయి చూడన్న, ప్రతి మొక్క కాయ ఉంది. ఇదెంత? 250 అన్నావు కదా? 250 అన్న. సో వీటిని మామూలుగా వీటికి సపరేట్ గా ఏమన్నా సెపరేట్ కేర్ అంటే ఏమీ లేదు. కేరింగ్ ఏమన్నా ఉంటుందా? లేదు, కొంచెం మనం వాటర్ వేసుకుని కొంచెం మెడిసిన్ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకేం అవసరం లేదు. అయితే ఇది దానిమ్మ. ఎంత దానిమ్మ మొక్క ఎంత ఇది? దానిమ్మ మొక్క వచ్చేసి మనకు 180 పడుతుంది అన్న. ఈ సైజ్ 180 ఈ సైజ్. ఓకే, ఎంత? దీనికి ఎన్ని ఇయర్స్ ఉంటుంది? దీనికి ఒక 8 నెలలు 9 నెలలు ఉంటాయి అంతే అన్న. 8-9 నెలలు. ఎంత పడుతుంది? దీంట్లో చిన్న సైజులు ఏమైనా ఉంటాయా? చిన్న సైజు ఉంటది కానీ ప్రస్తుతం మన దగ్గర లేదన్న. ప్రస్తుతం మన దగ్గర లేదు. సో ఇది కూడా కుండీలో పెట్టుకోవచ్చు. కుండీలో పెంచుకోవచ్చు అన్న ఇది. సో సాయి ఇదేంటి? స్టార్ ఫ్రూట్ కదా? ఇది స్టార్ ఫ్రూట్ అన్న మనకి. ఈ స్టార్ ఫ్రూట్ కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఈజీగా చాలా లో మెయింటెనెన్స్ అన్న మొక్క ఇది మనకి. చిన్నప్పటి నుంచి పూత వచ్చేస్తుంది, కాయలు కూడా కాస్తూనే ఉంటుంది. ఓకే, ఇదిగో చూడండి, ఇక్కడ అయితే మనకి కాయ అయితే కాసింది. టేస్ట్ చేసి చూడండి కాయ ఎలా ఉందో, కొంచెం స్వీట్ గా. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. సో క్లీన్ గానే ఉంది, నిజంగా చాలా బాగుంది. సో బయట మనం చూస్తుంటాం కదా, బయట కొంటుంటాం కదా, సో అట్లానే ఉంది. టేస్ట్ బాగుంది సాయి. ఏంటి మామూలుగా వీటిని అంతా నువ్వే చూసుకుంటావు డైలీ? అవునన్నా, వాటర్ కొట్టడం, ఏమైనా పురుగు కట్టేటప్పుడు మెయింటెనెన్స్ చేయడం, మొక్క ఎలా పెరిగేది, మొక్క ఎలా ఉంది,
అని చూసుకోవడం అంతా మేము చూసుకుంటాం. సార్ అయితే వీటికి మరి ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాం అనుకో, వీటికి కూడా ఇందాక మనం ఫ్లవరింగ్ ఇచ్చే మొక్కలకి వేరు, ఇట్లా ఫ్రూట్ ఇచ్చే మొక్కలు కదన్నా మనకి ఫ్రూట్ అయిన తర్వాత 30 days టైం తీసుకుంటది అన్న. మళ్ళీ టైం తీసుకున్న తర్వాత ఫ్లవరింగ్ మొదలైపోతుంది మనకి. కింద నుంచి ఎలాగైతే ఫ్లవరింగ్ ఉందో ఎక్కడైనా వస్తుంది, కిందనే కాదు స్టెమ్కి కొమ్మకి పక్కన ఎక్కడైనా ఫ్లవరింగ్ వస్తుంది మనకి. దీన్ని కూడా కుండీలో పెట్టుకోవచ్చు, కుండీలో పెంచుకునే మొక్క అన్న మనకి. ఓకే ఎంత దీని కాస్ట్ ఎంత? ఇది 250 పడుతుంది అన్న. 250. సో చిన్నది అయితే చిన్నవి ఉండవన్న మనకి, స్టార్టింగ్ ఇదే సైజ్. ఇదే స్టార్టింగ్ ఇదే సైజ్. ఓకే సో సాయి ఏంటి ఇదేంటి ఇదే రకం? ఇది వచ్చేసి మనకి రెడ్ జింజూరి అన్న. రెడ్ జింజర్ అంటే షాంపూ, కస్టమర్స్ ఎక్కువగా షాంపూ మొక్క అని పిలుస్తారు. షాంపూ మొక్క అంటుంటారు కదా. సో దీని నుంచే వచ్చేది షాంపూ. దాని నుంచే మనకి షాంపూ వస్తుంది అన్న. దాన్ని గట్టిగా ట్రై చేస్తే షాంపూ వస్తుంది. దాని మీద వాటర్ తీస్తే నిజంగా వస్తుందా? వస్తుంది అన్న. అవునా? సో ఎంత ఇదేంటి మామూలుగా ఇది కూడా అట్లానే అనుకుంటా, అంటు కట్టేదేనా? ఇది మనకి విత్తనం అన్నది. విత్తనమా? విత్తనం ద్వారా తయారవుతుంది. సో ఇదెంత సాయి కాస్ట్? ఇది వచ్చేసినప్పటికి 250 పడుతుంది అన్న. 250. సో దీన్ని కూడా కుండీలో పెట్టుకోవచ్చు కదా? కుండీలో పెంచుకోవచ్చు అన్న. మనకి చాలా లో మెయింటెనెన్స్ మొక్క ఇది. చాలా లో మెయింటెనెన్స్. ఓకే. వాటర్ కూడా కొంచెం డ్రై అయిపోయినా వాటర్ వేయకపోయినా మనకి రన్నింగ్ అవుతుంది అన్న. ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే. సన్లైట్ కావాలా దీనికి? దీనికి సన్లైట్ కావాలన్న. సన్లైట్ కూడా ఇవ్వాలి. ఓకే. సో వీటిలో చిన్న రకం పెద్ద రకం ఏమన్నా ఉంటాయా? చిన్న రకం ఉండదన్న మనకి. ఇందులో వచ్చేసి వేరే వెరైటీ ఉంటది, కానీ అది పిండితే షాంపూ రాదు, ఓన్లీ ఫ్లవరింగ్ వస్తుంది రెడ్ కలర్. ఓకే. నిజంగా ఇప్పుడు షాంపూ వచ్చింది అంటారు, నిజంగా వస్తుంది? నిజంగా వస్తుంది అన్న. పిండితే షాంపూ, వాటర్ ఇస్తే షాంపూ వస్తుందా? వస్తుంది అన్న. ఓకే. సో ఎంత అన్నా ఈ మొక్క? 250 అన్న. 250. షోయింగే కదా ఇది? షోయింగ్ కి పెట్టుకోవచ్చు కదా? షోయింగ్ అంతే. ఓకే. సో ఇది వచ్చేసి మందారం కదా? అవునండి. సో మందారంలో ఎన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర? మందారంలో మన దగ్గర వచ్చేసి ఇది మినీ ఐటమ్ అన్న. ఇది ఓకే. మినీ చిన్నవి. ఇవి వచ్చేసేపటికి పెద్దవి. ఓకే. చిన్నవి వచ్చేసేటప్పుడు దీని ప్రత్యేకత ఏంటంటే ఫ్లవర్ అయిపోయిన తర్వాత టైం అయితే తీసుకుంటది. 10 days 15 days టైం తీసుకుంటది. ఈ పెద్ద మందారం వచ్చేసేటప్పటికి మనకి డైలీ ఒక 2-3 పువ్వులు వస్తూనే ఉంటాయి. డైలీ ఒక 2-3 ఫ్లవర్స్ వరకు వస్తూ ఉంటాయి. సో ఏంటి కొంచెం సమ్మర్ కావటం వల్ల ఏమైనా ఫ్లవరింగ్ లేదా, లేకుంటే మామూలుగా ఉండేదా? ఏదన్నా ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఫ్లవరింగ్ ఉంది కదన్నా సమ్మర్. అవును ఉంది, లైట్ గా ఉందిలే. సో అయితే ఇదంతా పెద్దది ఎంత మొక్క? పెద్దది వచ్చేసేపటికి మనం 180 పడుతుంది అన్న. 180 పడుతుంది. చిన్నది 80 రూపీస్ పడుతుంది. సో 80 రూపీస్. మందారంలో మామూలుగా చాలా రకాలు ఉంటుంటాయి. మందారంలో ముద్ద మందారం ఉంటది, రేక మందారం ఉంటది, అందులో కలర్స్ ఉంటాయి, డబుల్ పెట్టి ఉంటది. ఓకే. అలా ఉంటాయి. ఇది వచ్చేసేటప్పటికి మనకి డబుల్ పెట్టి మందారం అన్న. ఓకే. ఇప్పుడే లేటెస్ట్ వచ్చిందన్న ఇది మార్కెట్. ఇది లేటెస్ట్ గా వచ్చిందా? ఫ్లవరింగ్ వచ్చి ఫ్లవరింగ్ లోంచి మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ వస్తుంది అన్న, లేటెస్ట్ మోడల్. అందులో దీనికి వచ్చేసేటప్పటికి మనకి రెడ్ కలర్, ఎల్లో కలర్, రెడ్ ఎల్లో కూడా ఉంటాయి, కలర్స్ కూడా ఉంటాయి అన్న మనకి. ఓకే. సో వీటిని ఎక్కువ మందారాలని అంటు కూడా కడుతుంటారు కదా, ఈజీగా పెరుగుతాయి అట్లా? ఈజీగానే పెరిగితే అంటు కట్టుతుంది మందారం. మందారం ఏదైనా సరే అంటు కట్టే వచ్చి మొక్కే మందారం. అంటు కట్టొచ్చు కదా వీటిని. అయితే ఇప్పుడు వీటిని కూడా మామూలు టెర్రస్ మీద నార్మల్ గానే పెంచుకోవచ్చు కదా? టెర్రస్ మీద చిన్న మన పాట్ లో కూడా పెంచుకోవచ్చు. ఓకే. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సాయి? మెయింటెనెన్స్ అంటే మనం వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి. మందారానికి ఏమైందంటే త్వరగా కస్టమర్ అడిగేది ఎక్కువ పురుగు వస్తుంది అన్న, వైట్ కలర్ పురుగు. ఓకే. అవును, వీటికి ఎక్కువ మందారంలో ఎక్కువ ఇక్కడ ఫ్లవర్ ముడతలు పడిపోవడం అలా వస్తుంది. కానీ వైట్ కలర్ చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తాయి. పురుగు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మనం స్ప్రే చేసుకోవాలి. మందారం ఖచ్చితంగా పురుగు వస్తుంది అన్న. అవును. సో ఇలాంటి అట్లా ముడతలు రాకుండా పురుగు రాకుండా ఉండాలంటే నార్మల్ గా ఏం చేయొచ్చు అంటావు? ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉండే, ఇంట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉండే అంటే మన ఇంట్లో ఉండే రెగ్యులర్ గా దొరికే పసుపు నీళ్ళు వాటర్ లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే నీమ్ ఆయిల్ ఉంటది, నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేసినా సరిపోతుంది. ఓకే. ఇది పారిజాతం మొక్క కదా? అవునన్న, ఇది పారిజాతం మొక్క. ఓకే. ఎంత ఇది మామూలుగా ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి 250 పడుతుంది అన్న. 250. ఇది రెగ్యులర్ గా మనం కుండీలో పెంచుకునే మొక్క అన్న. నార్మల్ మొక్క ఉంటది కానీ 50 రూపీస్. ఓకే. ఆ మొక్క నార్మల్ మొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ మొక్క బాగా పెద్దది అవ్వాలి, నేలలో పెడితే కానీ పెరగదు. ఇది ఏంటంటే మనం కుండీలో పెంచుకోగానే చిన్న వయసు నుంచి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తాయి. ఓకే. అంటే దానికి దీనికి ఇప్పుడు ఏంటి డిఫరెన్స్? అది వచ్చేసరికి మనకి బాగా పెద్ద మొక్క కావాలన్నా. పెద్ద మొక్క అయిన తర్వాత ఫ్లవరింగ్ మొక్క నాటిన కాడి నుంచి మనం 5 years వెయిట్ చేయాలి దానికి ఫ్లవరింగ్. ఏంటి మొక్క పెట్టిన 5 years కి ఫ్లవరింగ్ వెయిట్ చేయాలి మనం? నార్మల్ మొక్క అయితే. ఓకే. 50 రూపీస్ దాని కాస్ట్. ఇది వచ్చేసి 250 పడుతుంది. ఓకే. ఇది వచ్చేసి 250 పడుతుంది అండి. సో చిన్న వయసు నుంచే ఫ్లవరింగ్ వస్తూ ఉంటది, చిన్న సైజు నుంచే ఫ్లవరింగ్ వస్తుంది. సో అట్లా త్వరగా రావడానికి వాటికి ఏమన్నా మందులు గానీ అట్లా ఏమన్నా ఇస్తుంటారు? కాదండి, ఇది గ్రాఫ్టింగ్ వెరైటీ అన్న. గ్రాఫ్టింగ్ వెరైటీ, ఆ వెరైటీ ఇంకంతా ఆ వెరైటీ. దీన్ని మామూలు కుండీలో కూడా పెట్టుకుంటాం, పెంచుకొచ్చాను మనం.
ఎలా ఉన్న పాలిథిన్ కవర్ లోనే పెంచుకున్న ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే, ఎంత వరకు వస్తుంది ఇది స్పేస్ అంటే? స్పేస్ అంటే పెద్దగా రాదన్న, మనకు బుషీగానే పెరుగుతుంది, గుబురుగా పెరుగుతుంది. సో తెలుసా పారిజాతం పుష్ప పువ్వుల మీద ఒక చిన్న స్టోరీ ఉంది. పారిజాతం పువ్వు మీద స్టోరీ ఏంటంటే, దాని ఉన్న పువ్వు మనం చేతితో తెంచకూడదు, కింద రాలి పువ్వు అయితే తీసి దేవుడికి పెట్టాలి. అవును, కింద పడిందే తీసి దేవుడికి పెట్టాలంటారు. సో ఇంకా దానికి స్టోరీ బ్యాక్ వెళ్తే ఇంకా చాలా ఉంటుంది. సో షార్ట్ కట్ లో కట్ అన్నమాట. సో ఇవేంటి నార్మలే కదా ఇవి? ఇవన్నీ మనకి షోయింగ్ బార్డర్ మొక్కలు. ఓకే, సో వీటిలో కూడా ఏమన్నా డిసీజెస్ అట్లా ఏమన్నా వస్తుంటే కస్టమర్స్ ఏమన్నా అడుగుతూ చెప్తూ వచ్చి దీని మీద అయితే ఏ ప్రాబ్లం రాలేదన్న, ప్రాబ్లం ఏం రాలేదు. ఓకే, నార్మల్ గానీ ఇక మట్టిలో అవుట్డోర్ ప్లాంట్. ఓకే, సో ఇదేంటి సాయి మొక్క? ఈ మొక్క వచ్చేసి ఆరెంజ్ జాస్మిన్ అన్న దీని పేరు. ఆరెంజ్ జాస్మిన్. ఓకే, ఫ్లవరింగ్ చాలా చిన్నగా ఉంది కదా? చిన్న ఫ్లవర్స్ వస్తాయి వైట్ కలర్. ఓకే, ఏంటి దీని స్పెషల్ ఏంటి? దీని స్పెషల్ ఏంటంటే మనకి ఫ్లవరింగ్ అయితే మార్నింగ్ ఓపెన్ అవుతుంది అన్న. ఓకే, నైట్ టైం అయితే ఎక్కువ స్మెల్ ఇస్తుంది. సో ఎంత దీన్ని పెట్టుకోవాలంటే ఎంత స్పేస్ మామూలుగా? స్పేస్ అంటే చిన్న కుండీలో కూడా పెట్టుకోవచ్చు. చిన్న మొక్కలు ఇది చిన్న మొక్క వెరైటీ. ఇది మన కుండీలో పెంచుకోవచ్చు చిన్నవి. ఇది వచ్చేసరికి మనకు పెద్దది అనమాట. బ్యాక్ సైజ్ కూడా పెద్దగా ఉంటది. ఇది మనం టెర్రస్ గార్డెన్ లో అలాంటి చోట్ల పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, మినిమం ఎంత ఫీట్ ఉండాలి ఈ మొక్క పెట్టుకోవాలంటే? కుండీ దీనికి వచ్చేసేసరికి ఒక 10 feet కుండీ ఉండాలి. 10 feet కుండీ ఉండాలి. సో దీనికి ఎన్ని ఇయర్స్ మామూలుగా? దీనికి 2 years ప్లాంట్ అనేది. 2 years ప్లాంట్. మామూలుగా కాస్తూనే ఉంటాయా పూలు? పూలు అయితే కాస్తూనే ఉంటాయి. సీజన్ ఉండదు. ఆల్ సీజన్ లో మనకు ఫ్లవరింగ్ వస్తూనే ఉంటది. స్మెల్ కూడా అలాగే వస్తుంది. ఓకే, బాగా స్మెల్ ఎక్కువ వస్తాయండి. ఎంత పెద్ద సైజ్? ఎంత మొక్క ఎంత పెద్ద సైజ్ వచ్చేసరికి మనకి 850 పడుతుంది అన్న. 50 850 సారీ 850. సో ఇది కొంచెం చాలా కాస్ట్లీ అనుకుంటా 850. సో ఇవి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. చిన్నవి రీసెంట్ గా తీసుకొచ్చారా? చిన్నవి కొత్తగా వచ్చినాయి. సో వీటికి కూడా ఫ్లవరింగ్ ఉంటుంది. వస్తాయండి. ఇక మొగ్గలు వస్తున్నాయి కదా, మనం అయితే రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇవి కూడా షోయింగ్ కదా? షోయింగ్ కదన్న. స్మెల్ నైట్ టైం స్మెల్ వచ్చే మొక్కలు ఏమైనా ఉన్నాయని అడుగుతారు కదా కస్టమర్స్. అలాంటి వాళ్ళకి లేవని చెప్పకుండా చూపించడానికి ఇది ఒక ఆధార్. టెర్రస్ మీద పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి కదా? బాగుంటాయి అన్న. సాయి ఇదేంటి? షో మొక్కే కదా? షో మొక్క ఇది. ఓకే, ఏంటి దీని పేరు ఏంటి? ఇది క్రిస్మస్ ట్రీలో ఇది ఒక వెరైటీ అన్న. క్రిస్మస్ ట్రీలో ఇది ఒక వెరైటీనా? సో క్రిస్మస్ ట్రీ అంటే మనకి స్ట్రైట్ గా ఉంటది. అది గోల్డ్ కలర్ వస్తది అన్న. ఇది మనకి గ్రీన్ వస్తది. ఓకే, ఇది మొత్తం ప్యూర్ గ్రీన్ వస్తది. ఓకే, సో ఇది కూడా మనం పాట్ లో పెంచుకోవచ్చు కదా? పాట్ లో కదండి, ఇది మన భూమిలోనే పెట్టుకోవాలి. పాట్ లో పెట్టుకోవడానికి బతకదా? చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు చిన్న పాట్ లో. పెద్ద కదా ఇవి. ఇది వచ్చేసాడు బ్యాగ్ సైజ్ అని. పెద్ద పాట్ లో మనకి పెరగడానికి కష్టం. ఇలాంటి చిన్న అయితే మనం పాట్ లో పెంచుకోవచ్చు. చిన్న మొక్క అయితే మన పాట్ లో పెరుగుతుంది. సో చిన్న మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, దీనికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి సాయి? దీనికి 3 years ఉంటాయి అన్న. 3 years ఉంటాయి. మామూలుగా లైఫ్ టైం ఎంత ఉంటుంది? లైఫ్ టైం ఎంత ఉంటది అన్న. మనం పెంచుకోవడం బట్టి ఉంటది. పెంచుకోలేదు అంటే 10 days లోనే పోతుంది దీని లైఫ్ టైం. అవునా? లైఫ్ టైం అంటే ఇంత ఉండదు. అది అలా ఏముండదు అన్న. మొక్క వాటరింగ్ ఇస్తా మంచిగా చూసుకుంటా ఉంటే దాని మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటది. మెయింటెనెన్స్ అంటే ఏముండదు. ఓన్లీ వాటర్ పూర్తిగా సన్లైట్ తగిలితే సరిపోతుంది. దీనికి వేరే మెడిసిన్ కానీ పురుగు పట్టడం కానీ ఫంగస్ ఎఫెక్ట్స్ కానీ అటువంటి ఏముండదు. ఓకే, ఎంత దీనికి లైఫ్ అదే కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది వచ్చేసరికి 800 పడుతుంది అన్న. 800. ఓకే, చిన్న సైజ్ వచ్చేసరికి 180 పడుతుంది అన్న. 180. ఓకే సాయి ఇదేంటి మర్బం టైప్ లాగా ఉంది? చూడడానికి ఇది మరవ మొక్కలో ఉంటది కానీ ఇది మరవ మొక్క కదా. దీని పేరు వచ్చేసి నికోడియా. దీనికి పర్పుల్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది. చిన్న ఫ్లవర్స్. స్మెల్ ఏం రావట్లేదు? స్మెల్ రాదన్న. ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తాయి. షో మొక్క. షో అన్న మనకి షోయింగ్ టైప్. సో చూడడానికి అట్రాక్షన్ గా ఉంటే బాగుంటుంది. అవును, అట్రాక్షన్ గా ఉంది. సో ఫ్లవరింగ్ కూడా రెగ్యులర్ కాస్తూనే ఉంటుంది. రెగ్యులర్ కాస్తా అంటే సీజన్ అంటూ ఉండదు అన్న. దీనికి ఫ్లవర్ కాస్తూనే ఉంటుంది. గుబురు మొక్క ఇది. గుబురుగా పెరిగే మొక్క. ఈ మొక్క నేను ఇప్పుడే చూడలేదు, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. సో ఈ మొక్క స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే కలర్ అన్నట్లు కన్నా దీనికి మరొక టైప్ లో వైట్ కలర్ ఆకు వస్తుంది. చిన్న ఫ్లవర్స్ అయితే రెగ్యులర్ గా వస్తుంటాయి. పర్పుల్ కలర్ అయినా వేరే కలర్స్ ఏమన్నా? పర్పుల్ కలర్ ఒకటి ఉంటది అన్న మనకి ఇందులో. ఓకే, కలర్స్ ఉండవు. దీనికి ఎంత ఉంటుంది లైఫ్ టైం సాయి? లైఫ్ టైం ఎక్కువగానే ఉంటది అన్నది. దీనికి ఎక్కువగానే ఉంటది. మంచిగా చూసుకుంటే డిపెండ్స్. ఓకే, సో ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసరికి 250 పడుతుంది అండి. 250. ఎక్కడ మామూలుగా నేలలో పెట్టుకోవచ్చా లేకుంటే కుండీలో పెంచుకోవచ్చు? నేలలో పెంచుకోవచ్చు. సో కుండీలో కావాలంటే ఎంత ఫీట్ లో పెంచుకోవచ్చు? ఒక దానికి 10 inches పాట్. 10 inches. ఓకే, 10 inches పాట్ సరిపోతుంది.
సో ఎంత ఇది దీంట్లో కూడా ఏమైనా వెరైటీస్ ఉన్నాయా? వెరైటీస్ ఏం లేదన్న, ఓన్లీ ఒకటే వెరైటీ. ఓకే, ఎంత 250 అన్న. 250. ఓకే, సో అవేంటి నార్మల్ కదా ఇది? ఇది వచ్చేసరికి మనకి బార్డర్ మొక్కలు అంటారు, పెంటానమ్స్ అంటారు, స్పైడర్ మొక్క అంటారు. అవును, రెగ్యులర్ గా కస్టమర్ అయితే ఎక్కువ పట్టుకెళ్తారు. పట్టుకెళ్తుంటారా? సో ఎంత ఇదెంత? ఇది వచ్చేసరికి 180 పడుతుంది అన్న మనకి సైజు. పెద్ద సైజ్ అన్న మన దగ్గర ఉన్నట్లు బాగా పెద్ద సైజు. సో దాన్ని కట్ చేసి పక్కన పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది, వస్తాయి మొక్కలు వస్తానే ఉంటాయి. హైట్ ఎక్కువ రాదు, మనకి బుషీగా పెరుగుతుంది. ఓకే, వీటికి కూడా లైఫ్ టైం ఉంటుందా? లైఫ్ టైం ఎక్కువగానే ఉంటుంది. ఓకే, వీటికి వాటరింగ్ ఎక్కువ ఇస్తూ ఉండాలంట సాయి? వాటర్ అంటే రోజు విడిచి, ఇప్పుడు సమ్మర్ కదన్నా డైలీ ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్ టైంలో అయితే 2 days ఒకసారి వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో సాయి ఇక్కడ నువ్వు రెగ్యులర్ గా మొక్కలు ఇవన్నీ చూస్తూ ఉంటావు కదా, సో టెర్రస్ మీద పెంచుకునే వాళ్ళకి మంచి సజెషన్ ఏమి ఇస్తావు? అంటే ఎక్కువ తప్పులు ఏం చేస్తూ ఉంటారు మీ దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు? మన దగ్గర నుంచి అయితే మొక్కలు పెట్టించి పట్టుకెళ్ళి అయితే ప్రాబ్లం ఏమి ఉండదన్న. వాళ్ళు సరే పట్టుకెళ్ళిన దానికి వాటర్ వేయకుండా 2 days అలా ఉంచేసి మొక్క పెట్టి చచ్చిపోయింది, లేకపోతే మొక్కని ఒక మొక్క ఇందులో 4-5 మొక్కలు ఉన్నాయి కదన్నా మనకు వచ్చేసరికి, వాళ్ళు ఏం చేస్తారంటే 4-5 మొక్కలు ఉన్నాయి కదా 5 పాటులో పెంచుకుందామని అట్లా విడదీస్తారన్న. విడదీసినప్పుడు రూట్స్ ఉంటాయి కదన్నా, రూట్స్ లాగడం వల్ల తెగిపో మొక్క చచ్చిపోతూ ఉంటది. ఓకే, వాటర్ ఎక్కువ వేసేస్తారు, మనకి బాగా పెరుగుతుంది మొక్కను. వాటర్ ఎక్కువ వేస్తారు, పాట్ లో వాటర్ ఎక్కువ ఉండిపోవడం వల్ల పూట ఎక్కువ ఏర్పడి మొక్క చనిపోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క మట్టికి కుండీలో పెట్టుకోవాలంటే కూడా మొక్కని బట్టి కింద ఫీట్ కూడా ఉండాలంటావా? అలా అవసరం లేదన్న, మనకు మొక్క సైజుని బట్టి దాని మీద కొంచెం పెద్ద పాట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, పెద్ద పాట్ తీసుకుంటే సరిపోతుంది. సో సాయి ఇవన్నీ గులాబీలు కదా? అవునండి, అన్ని గులాబీలు. ఓకే, గులాబీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర? గులాబీలో మన దగ్గర హైబ్రిడ్ వెరైటీ ఒకటి ఉంటది అన్న. ఓకే, కాశ్మీర్ గులాబీ ఒకటి ఉంటది. ఓకే, నాటు గులాబీ ఒకటి ఉంటది, పన్నీర్ గులాబీ ఉంటది. సో గులాబీలో చాలా మందికి తీసుకెళ్లిన వెంటనే సో వాళ్ళు పెట్టినప్పుడు ఫ్లవరింగ్, ఇక్కడ ఫ్లవరింగ్ ఉంటుంది నర్సరీలో, తీసుకెళ్లిన తర్వాత ఫ్లవరింగ్ ఉండదు. ఇక్కడ నుంచి తీసుకెళ్లిన ఫ్లవరింగే అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లవరింగే పూయదు. ఎందుకని అట్లా రాదు? నువ్వు చెప్పింది కరెక్టే అన్న. మనం మొక్కనైతే తీసుకెళ్లి కస్టమర్ కూడా మమ్మల్ని అడిగేది రెగ్యులర్ గా అదే, మొక్క అయితే తీసుకెళ్తున్నాం కానీ పెట్టిన తర్వాత 2 days తర్వాత చచ్చిపోతుంది, మొక్క మీ దగ్గర ఉన్న పువ్వు వస్తుంది మా దగ్గర, తర్వాత ఫ్లవరింగ్ వస్తలేదు అంటారు. ఇప్పుడు దానికి ప్రాబ్లం ఏంటంటే మనం మొక్క ఎలా ఉందో, మొక్క అంటే మనకి అంటుకట్టిన మొక్క కదండి ఇది. అవును, మనం మొక్క పెట్టేటప్పుడు అయితే అంటుకట్టిన దాకా మట్టి వేసుకోవాలండి. ఒకసారి జూమ్ చేయండి, ఎక్కడ వరకు పెట్టాలి అంటే ఐ థింక్ ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్ ఉంది కదన్నా, థ్రెడ్ దాకా అంటుకడతారు, ఇక్కడ దాకా వేసుకోవాలి సాయిల్ మనం మొక్క పెట్టే ముందు. మొక్క ఎలా ఉందో డైరెక్ట్ అట్లనే పెట్టాలి. సో మట్టి మొత్తం అట్లానే పెట్టాలంటారు? అట్లనే పెట్టాలన్న. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్ ఏంటంటే మీ దగ్గర ఫ్లవరింగ్ ఉంది, మా దగ్గర ఫ్లవరింగ్ రావట్లేదు, మొక్క పట్టుకెళ్ళాం అలాగే ఉందంటారు. కానీ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫ్లవర్ కట్ చేసుకుంటాం కదన్నా, ఫ్లవరింగ్ కట్ చేసిన తర్వాత కొమ్మ ఎలా ఉందో కొమ్మ అలా వదిలేస్తాం మనం, మొక్క బాగా కనిపిస్తుంది. కానీ ఏం చేయాలంటే మనం ఫ్లవరింగ్ తీసుకున్న తర్వాత మొక్కని ఎక్కడైతే గ్రాఫ్టింగ్ ఉందో ఆ గ్రాఫ్టింగ్ దాకా కట్ చేసేయాలి. అవునా? ఆ మొక్క ఎప్పుడైతే నువ్వు కట్ చేసావో, కట్ చేసిన తర్వాత గ్రాఫ్టింగ్ దగ్గర నుంచి నీకు చిగురు అనేది వస్తుంది, కొత్త చిగురు. ఓకే, కొత్త బ్రాంచ్ వచ్చి దాని నుంచి నీకు మొక్క వచ్చి ఫ్లవరింగ్ వస్తుంది. సో అయితే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఫ్లవరింగ్ తీసుకున్న తర్వాత దీన్ని అంతా వదిలేస్తారు, మొక్క బాగున్నది చూడడానికి అని వదిలేస్తారు. అవును, సో చూసారు కదా, ఈసారి నుంచి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయటం కాదు, నిజమన్నా. ఇదిగా అన్న, ఇది ఫస్ట్ అయితే మాకు గ్రాఫ్టింగ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న, మొక్క ఇది అయిపోయింది ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మేము అయితే కట్ చేసాం. చూపి ఒకసారి, ఇది ఫ్లవరింగ్ ఉంది కదా మనకి వచ్చేసరికి. ఇదిగా నా ఫస్ట్ కూడా ఫ్లవర్ అయితే ఈ కొమ్మ నుంచి వచ్చిందన్న మనకి. ఆ కొమ్మ ఎలాగైతే ఉందో మేము కస్టమర్ తీసుకోలేదు కాబట్టి కొమ్మనైతే కట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడికైతే కట్ చేసాం. సో అందుకే నర్సరీలో ఎప్పుడు వచ్చినా గానీ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్లవర్స్ ఉంటాయండి. కట్ చేసిన తర్వాత మనం దాన్ని అలా వదిలేస్తే మనకి పక్క నుంచి కొత్త కొమ్మలు వస్తాయి. ఓకే, కొత్త కొమ్మలు వచ్చి దానికి చిగురు వచ్చి అప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది మాకు వచ్చి. సో ఎప్పుడైనా కానీ ఫ్లవర్ డైరెక్ట్ గా కట్ చేసుకుని అట్లానే వదిలేయకూడదు అంట. సో అందువల్లనే నర్సరీలో నుంచి తీసుకున్న మొక్కలకి ఎక్కువ ఫ్లవరింగ్ రాదని చాలా మంది ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫ్లవరింగ్ ఎప్పుడైతే తీసుకుంటారో దానికి ఎంత డిస్టెన్స్ లో కట్ చేసుకోవాలి? అది మన ఇష్టం. మన ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత గ్రాఫ్టింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. గ్రాఫ్టింగ్ దగ్గర వరకు కట్ చేసేసుకోవాలి. సో తర్వాత సైడ్ నుంచి వచ్చేదాన్ని ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే, ఇది నిజంగా మంచి ఐడియానే. నిజంగా ఒకసారి వర్కౌట్ అయిద్దామని ట్రై చేయండి. సో ఇంకేమేమి వెరైటీస్ ఉన్నాయి సాయి మన దగ్గర? మర్చిపోయి ఇదెంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసరికి 70 రూపీస్ పడుతుంది. 70 రూపీస్.
70 రూపీస్. ఏంటి దీని పేరేంటి? ఇది హైబ్రిడ్ గులాబీ అండి. ఇది హైబ్రిడ్ గులాబీ. మామూలు కుండీలో పెంచుకోవచ్చు. సో గులాబీలకి ఎక్కువ ఏం మందు ఇవ్వాలి అంటే ఫ్లవరింగ్ రావడానికి రోజ్ మిక్స్ ఉంటదన్న. రోజ్ మిక్స్ పెట్టుకోవాలి. మనం మొక్క అయితే ఎప్పుడు ఫస్ట్ కుండా పెడుతున్నామో అప్పుడే మట్టి వేస్తాం కదా, ఆ మట్టిని అయితే కింద నుంచి తీయలేం. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, వర్మీ కంపోస్ట్ బయో మిక్స్ ఉంటది. బయో మిక్స్ వర్మీ కంపోస్ట్ రెడ్ సాయిల్ మిక్స్ చేసుకుని పెట్టేటప్పుడే మొక్క కోకోపీట 3 కలుపుకుని మొక్కకి ఆ 3 కలిపిన ఎర్ర మట్టి వేసి మొక్కని అయితే నేరుగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు ఫ్లవరింగ్ వస్తుంది, మొక్క బలం కూడా వస్తుంది, మొక్క బాగా పెరుగుతుంది. ఓకే. సో గులాబీ మొక్కలు అంటే మనం ఎక్కువగా కుండీలో కూడా పెడుతూ ఉంటారు. సో వీటికి స్పెసిఫిక్ గా ఇంత స్పేస్ ఉండాలి కింద, అట్లా అవసరం లేదన్న. మనకి పెద్దగా ఎక్కువ అవసరం లేదు. చిన్న ప్యాకెట్ దీని మీద కొంచెం పెద్ద పాట్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది రోజెస్. ఓకే. దీంట్లో ఉంచుకుని కూడా పెంచుకోవచ్చు అన్న. మనం దీంట్లో తీసుకెళ్లిన తర్వాత దీన్ని ఎలాగైతే ఎలా ఉందో అలా ఉంచుకుని వాటర్ వేసుకుంటుంటే సరిపోతుంది. ఓకే సార్, ఇంకొక డౌట్, గులాబీ మొక్కల్లో అంటే అంటు కడుతుంటారు కదా, సో ఈజీగా ఒక అంటుకట్టే ట్రిక్ కూడా చెప్పు మన వాళ్ళకి. అంటుకట్టేదంటే దాని మన కొమ్మ ఉంటది కదా, కొమ్మ కట్ చేసుకుని దాన్ని షార్ప్ గా చెక్కుని ఒక 10% కోకోపీట్ 5% రెడ్ సాయిల్ రెండు మిక్స్ చేసుకుని దాంట్లో పెట్టుకుని, సో దాని మధ్యలో మిడిల్ లో పెట్టాలి. మిడిల్ లో మట్టిలో గుచ్చి దాన్ని వాటర్ వేస్తూ ఉంటే దానికి చిగురులు వచ్చి అప్పుడు అవుతాయి. ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా ఎక్కువగా అట్లానే చేస్తామని ఇవన్నీ కట్ చేసి పెట్టినాయి కదన్నా మనకి. ఓకే ఓకే, చూసారు కదా. సో ఇది నిజంగా మంచి ట్రిక్కే. సో మామూలుగా ఎంత ఎంత ఉంటుంది మన దగ్గర కాస్ట్? రోజెస్ అన్న, రోజెస్ హైబ్రిడ్ గులాబీ వచ్చేసరికి 70 రూపీస్ పడుతుంది అన్న మన దగ్గర. ఇది వచ్చేసరికి మనకు నాటు గులాబీ అన్న. ఓకే, నాటు గులాబీ. నాటు గులాబీ మనకి మార్కెట్ లో అరుదుగా దొరికేది. ఇలా సెంట్ స్మెల్ వస్తుంది అన్న, స్మెల్ కూడా వస్తుంది. సెంటెడ్ రోజెస్ ఇది వచ్చేసరికి 50 రూపీస్ పడుతుంది. ఇప్పుడు గులాబీలో ప్రతి గులాబీకి ఫ్లవరింగ్ వెంటనే రావాలంటే ఇది కట్ చేయగానే కింద వరకు కట్ చేసేయాలంట. ఫస్ట్ ముందు ఇది కానీ నాటు గులాబీ వచ్చేసరికి ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది, కట్ చేసి వదిలేయడం వల్ల ఇది కొత్తగా చిగురులు వస్తాయి. అవును, కిందంతా చిగురులు వస్తాయి. చిగురులు వచ్చి దీని నుంచే మనకి మొగ్గ వస్తుంది. మొగ్గ వచ్చేప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది. లేదు మేము కూడా అలా వదిలేస్తే అది అలా ఉంటది అంత ఫ్లవరింగ్ రావడం. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే పైన ఫ్లవరింగ్ ఒకటి తీసుకొని అలా వదిలేస్తారు, చూడడానికి బాగుంటది కదా. ఓకే ఓకే సాయి, ఈ గులాబీ మొక్కలు ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తావు? ఫ్లవరింగ్ రావాలంటే రోజ్ మిక్స్ ఉంటదన్న. రోజ్ మిక్స్ ఓకే, అదేనా లేకుంటే మనకి రెగ్యులర్ గా వంటగదిలో ఉండే వాటితోటి ఎక్కువగా ఎక్కువ వేస్ట్ మెటీరియల్ తోటి? వేస్ట్ మెటీరియల్ అంటే మనకి ఉల్లిపాయ తొక్కలు, బనానా తొక్కలు, మన బియ్యం కడిగేసిన రైస్ కడిగిన వాటర్ ఉంటది కదన్నా, రైస్ కడిగేసిన వాటర్ అటువంటివి వేస్తే ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది, మొక్క గ్రోత్ అనేది స్పీడ్ గా ఉంటుంది. ఓకే, కింద మట్టితోటి మనకి ఎక్కువగా కోకోఫిట్ ఎక్కువ వేస్తుంటారు కదా, సో రెండు సమానంగా వేయాలంటావా లేకుంటే రెండు ఎక్కువ తక్కువ వేసినా ఏమవుదంట? కోకోపీట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంతే మంచిది అన్న. కంపోస్ట్ అయితే సమానంగా వేసుకోవాలన్న. ఓకే, సో ఇది కాయింతకం పూలు అంటారు కదా, పూలు బోగన్విల్లా అని పిలుస్తారు. బోగన్విల్లా. సో ఏంటి ఇది తీగ టైపేనా లేకుంటే? ఇది మనకి తీగ టైప్ అన్న, క్రీపర్. సో ఇది క్రీపర్. సో రెగ్యులర్ గా ఇవి ఎక్కువగా తీగ టైపే కదా? తీగ అన్న ఎక్కువ. ఓకే, కుండీలో కూడా పెట్టుకోవడానికి? కుండీలో కూడా పెంచుకునేది అన్న. ఇది చిన్న ఐటమ్ ఎందుకు ఉందంటే మనం కుండీలో పెంచుకునేది. సో ఇది కుండీలో పెంచుకునేది. సో ఎంత సాయి దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. 100 రూపీస్. సో నిజంగా చాలా అందంగా కనిపిస్తుంటాయి ఇవి రోడ్ సైడ్ పెట్టుకున్నప్పుడు. సో ఇది టెర్రస్ లో కూడా కుండీలో? టెర్రస్ లో కుండీలో పెంచుకోవచ్చు అన్న. ఓకే, వీటికి సపరేట్ గా ఏమన్నా? సెపరేట్ గా ఏముండదన్న, నార్మల్ గా డైలీ వాటర్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ఏముండదన్న, కొంచెం డ్రై అయ్యేటప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, మొక్క పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి దీన్ని, లేకపోతే మొక్క ఏదైతే ఉందో కదిలిందో మొక్క అయితే వాడిపోద్ది అన్న. ఓకే, ఎట్లా అంటే కొంచెం మనం ఇప్పుడు వాటర్ ఎక్కువ వేయడం వల్ల మట్టి మెత్తగా ఉంది కదన్న, వాటర్ ఎక్కువ వేయడం వల్ల మట్టి మెత్తగా ఉంది. మనకు తీసేటప్పుడు అయితే మొక్క కదులుతుంది మట్టి, ఆ మట్టి కదలకుండా మనం కొంచెం డ్రైగా ఉన్నప్పుడు పెట్టుకుని మొక్క అప్పుడు అయితే వాటర్ పోసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ఎంత అన్నావు సాయి? 100 రూపీస్. 100 రూపీస్. సో వీటిలో కూడా రకాలు ఉంటాయి కదా, కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర వైట్ ఉందన్న. సో వైట్ కలర్ ఉందన్న, పింక్ ఉంది, ఎల్లో కలర్ ఉందన్న, లైట్ ఎల్లో కలర్. సో వైట్, పింక్, ఎల్లో మిక్స్డ్ కలర్ అన్న. ఇది వచ్చేసి ఇది మిక్స్డ్ కలరా? సో వీటికి ఆకులు ఏంటి ఇది డిఫరెంట్ గా ఉంది? ఇది వచ్చేసరికి మనకి మిక్స్డ్ కలర్ కదన్న. ఫస్ట్ వైట్ వస్తుంది. ఓకే, ఫ్లవర్ ఫస్ట్ గుండా అయితే వైట్ వచ్చి వైట్ నుంచి మళ్ళీ పింక్ చేంజ్ అవుతుంది. అవును, వైట్ వచ్చింది. సో అదేంటి అది చాలా గుబురుగా ఉంది? ఇది ఆరెంజ్ కలర్ అనేది. మన సమ్మర్ కదా, సమ్మర్ వల్ల కలర్ కొద్దిగా చేంజ్ అయింది. సో అది ఆరెంజ్ కలర్. సో ఫ్లవరింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది దీనికంటే. అది అంటే సమ్మర్ కదా, అది కలర్ షేడ్ అవ్వడం వల్ల ఫ్లవరింగ్ అలా. నేను అనేది అది కాదు, గుబురుగా కనిపిస్తుంది ఫ్లవరింగ్. అది గుబురుగా అంటే మనకి ఎక్కువ గుబురు వస్తుంది అన్న. ఇది ఓకే, క్రేపర్ కదా, ఇది బాగా మొక్క పెరిగిన మొక్క. ఇది బాగా పెరిగినదా? బాగా పెరిగిన. సో ఇది పెద్ద సైజ్ అయితే ఎంత సాయి? ఓకే, ఇది పెద్ద సైజ్ కదా? పెద్ద సైజ్ అన్నది.
600 పడుతుంది అన్న మనకి. 600 పడుతుంది, చిన్న అయితే 100. సో ఓకే సాయి, ఓకే. ఒకవేళ మీకు కనుక ఈ ప్లాంట్స్ ఇక్కడ తీసుకోవాలనుకుంటే అవుట్డోర్ ప్లాంట్స్ ఇప్పటి వరకు మనం చేసి ఇండోర్ ప్లాంట్స్ అయితే మరొక వీడియోలో అయితే చూసేద్దాము. సో ఈ మొక్కలు కావాలంటే కింద మీకు నెంబర్ ఇస్తాము, అడ్రస్ కూడా ఇది వచ్చేసి అడ్రస్ చెప్పు సాయి ఒకసారి. అమీర్పేట్ బిగ్ బజార్ బ్యాక్ సైడ్, పిల్లర్ నెంబర్ 1080. సాయి ఏంటి మొక్కలకి ఎక్కువగా టెర్రస్ మీద పెట్టుకునే మొక్కలకి ఎక్కువగా ఏ మట్టి ఇస్తే బెటర్ అంటావు? నల్ల మట్టి, ఎర్ర మట్టి? రెడ్ సాయిల్ అన్న, ఎర్ర రెడ్ సాయిల్. రెడ్ సాయిల్ ఇస్తే బెటర్ అంట. రెడ్ సాయిల్ బెటర్. ఓకే. సో దీంట్లో ఏమన్నా మిక్స్ చేసుకోవాలా లైట్ గా? దీంట్లో మనకి గోబర్, ఓకే, కోకోపీట్, వర్మీ కంపోస్ట్ ఆ 3 మిక్స్ చేసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది. ఓకే. ఈ మట్టి తీసుకోవడం ఎలా అంటే? అది ఎలా అంటే మనకి 25 కేజీ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, కేజీ రైస్ బ్యాగ్, బ్యాగ్స్ టైప్ 25 రైస్ బ్యాగ్ లో ఫుల్ గా నింపిస్తాం. 100 రూపీస్ అన్న ఒక బ్యాగ్. ఒక బ్యాగ్ 25ది 100. చాలా తక్కువ సాయి నిజంగా. మామూలుగా మీకు ఎంత పడుతుంది? మనకంటే అది పెద్ద వెహికల్ పడుతుంది కదా. సో పెద్ద వెహికల్ తోటి తీసుకొస్తాం. ఓకే. మామూలుగా ఒక కుండీకి సరిపోని కావాలనుకుంటే అట్లా కూడా ఇస్తుంటారా? కుండీకి సరిపడగా కావాలంటే ఎంత ఇస్తాం, మనకి ఎంత కావాలంటే అంత ఇస్తూ ఉంటాం. మన కుండీకి సరిపడగా అయితే 10 ఇంచెస్ కుండీకి అయితే 10 రూపీస్ తీసుకుంటాం. సో మామూలుగా దీంట్లో కోకో ఫీట్ ఏమైనా యాడ్ చేసుకోవాలి, వర్మీ కంపోస్ట్ యాడ్ కలుపుకుంటే బాగుంటది. ఓకే. సో ఇదేంటి సాయి? ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ సాయిల్ అన్న. బ్లాక్ సాయిల్ కదా, నల్ల మట్టి. ఓకే. ఇవి ఎక్కడి నుంచి తెస్తారు సాయి మీరు మామూలుగా? ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి లోకల్ నుంచి వస్తాయి అన్న, ఖమ్మం అటు సైడ్ నుంచి వస్తాయి. ఖమ్మం అటు సైడ్ నుంచి. సో ఇదంతా దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? దానికి దీనికి ఇది వచ్చేసినప్పటికి కాస్ట్ ఎక్కువ పడుతుంది అన్న. ఇది దానికంటే ఇది కాస్ట్ ఎక్కువ అనేది. ఎందుకని కాస్ట్ ఎక్కువ? ఇది ఎక్కువ దొరకదన్న మనకి బ్లాక్ సాయిల్.